హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రుచులు. మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే కరివేపాకు పొడి. కరివేపాకు పొడి చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఈ కరివేపాకు పొడి తయారు చేసుకోవడానికి ఒక బాణలి తీసుకొని, బాణలి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కాసేపు ఫ్రై అయిన తర్వాత 10 లేదా 15 ఎండుమిర్చిని వేసుకోవాలి, మీకు కారానికి తగినట్లుగా. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ లోపే మనం కరివేపాకును కడిగి ఆరబెట్టుకుని ఉంచుకోవాలి. ఈలోపు మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని, అవి వేసిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకుంటే ఇలా గ్రీన్ కలర్లోనే ఉంటుంది కరివేపాకు. ఈ కరివేపాకును కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు, ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రీన్ కలర్గానే ఉంటే సరిపోతుంది. ఇలా ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, సరిపడా సాల్టు, 2 లేదా 3 వెల్లుల్లి రెమ్మలను వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక మనకి కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం ఒక బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా ఉంటుంది కరివేపాకు పొడి. ఈ కరివేపాకు పొడి వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.